ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ యొక్క ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క గోచార ఫలితాలు అనేది, అంటే రాశి ఫలితాలు అనేవి జస్ట్ 20% మాత్రమే తీసుకోవాలి. అంటే ఈ రాశికి పూర్తిగా బాలేదు అన్నప్పుడు మీకు అలా ఉండదండి. ఎందుకంటే మీ ఒక స్వజాతకం, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్, దీనిపైన హారోస్కోప్ చార్ట్, జన్మ జాతకం అని ఉంటుంది. దాంట్లో ఉన్న గ్రహ స్థితిల వల్ల, తర్వాత దశాభుక్తిల వల్ల ఏర్పడే ఒక కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గోచార ఫలితాలు, రాశి ఫలితాలు అనేవి ఒకవేళ మీ జన్మ జాతకంలో ఏదైనా దశాభుక్తి ఇబ్బందిగా ఉన్నప్పటికీ, ఈ గోచారంలో మనకి గురుబలము, ఇలా రాహుబలము, శని బలం ఉన్నప్పుడు అక్కడ బాలేదు. కాబట్టి అక్కడ అంటే ఏంటి, ఇక్కడ మీ జన్మ జాతకంలో బాలేకున్నప్పుడు ఈ ఇలా గురుబలము, శని బలం ఉన్నప్పుడు జస్ట్ సపోర్ట్ ఇస్తుంది అని అర్థం. ఒకవేళ జన్మ జాతకంలో ఉంటున్న దశాభుక్తి కూడా బాలేదు, ఇక్కడ రాశి ఫలితాలలో ఇక్కడ గురుబలము లేదు, శని బలము లేదు అన్నప్పటికీ ఆ ఒక వ్యక్తి తీవ్రమైన దుఃఖం కావచ్చు, ఆర్థిక విషయంలో ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగ విషయంలో ఇబ్బందులు కావచ్చు, మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు, ఇలా అన్నిటినీ ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ కొంతమందికి రాశి ఫలితాలు మాత్రమే అని అనుకుంటారు. రాశి ఫలితాలు జస్ట్ 20% మాత్రమే. ఇంకా మిగతా 80% మీ జన్మ జాతకంలో ఉంటున్న గ్రహ దశల వల్ల వచ్చే, అది పాజిటివా నెగటివా, అది మెయిన్ మనం చూసుకొని ఈ యొక్క గోచారంలో ఉంటున్నది కూడా మనము మ్యాచ్ చేసుకొని మనము వెళ్ళాలి. సో అర్థమైంది కదండి. సో ఇక మీద ఈ యొక్క ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఒక్క మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, గురువు వృషభ రాశిలో సంచారం, తదుపరి శని భగవాన్ కుంభ రాశిలో సంచారం. అయితే ఈ మాసం నుంచి ఆయన వక్రించి సంచారాన్ని చేస్తున్నారు. వక్రగతి అంటే ఏం లేదండి, ఒక గ్రహం ముందుకు వెళ్తూ ఉంటుంది స్టడీ మోషన్లో. సడన్గా వక్రగతి అన్నప్పుడు ఆ ఒక గ్రహము ఒక సంచారం అనేది ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరుగుతుంది. అంటే వెనక్కి చూపు. ఇప్పుడు ఒక మనిషి, ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి, పరస్పరంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సడన్ గా ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఈ ఒక వక్రగతి అనేది వెనక ఉన్న రాశి ఫలితాలని మనం తీసుకోవాలి. సో శని వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ కుజుడు జూలై 12వ తేదీ వరకు మేషంలో సంచారం, తదుపరి వృషభ రాశిలో సంచారం చేయబోతున్నారు. సూర్యుడు జూలై 16వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారము, తదుపరి కర్కాటక రాశిలో సంచారము. శుక్రుడు జూలై 7వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారము. ఇక్కడ శుక్రుడు జూలై 11వ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు అని అర్థం.
ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది. అంటే గత కాలంలో గురుమౌఢ్యమి జరిగి గురువు కూడా మనకి ఉదయించాడు. ఇక మీద శుక్రుడు ఉదయిస్తున్నాడని అర్థం. శుక్ర గురువుల యొక్క మనకి ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పెళ్లికి కావచ్చు, గృహ ప్రవేశానికి కావచ్చు, శుభ కార్యాలకి కావచ్చు, మరియు శుక్రుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. సో ఇక మీద శుక్రమౌఢ్యం అనేది వెళ్తూ ఉంది. ఆయన ఉదయిస్తున్నారు. ఇక్కడ బుధుడు జూలై 18వ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్క రాశిని మనము చూసుకుంటూ వెళ్దాము. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి అని తెలుసుకున్నట్లు కనుకైతే ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న రాహు, తర్వాత ఇక్కడ ముఖ్యంగా జూలై 17 దాటిన తర్వాత తృతీయానికి వెళ్తున్న సూర్యుడి వలన శుభ ఫలితాలు, తర్వాత బుధ శుక్రులు ఇద్దరు కూడా కాస్త శుభ ఫలితాలు ఇస్తున్నారు. అంటే లాభస్థానంలో ఉంటున్న రాహు పూర్తిగా శుభుడు, సూర్యుడు జూలై 16, 17 తర్వాత ఆయన శుభ ఫలితాలను ఇస్తున్నారు తృతీయానికి వెళ్ళి. ఇంకా బుధ శుక్రులు ఇద్దరు కూడా మనకి శుభ ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ శని కూడా మనకి శని భగవానుడు 3, 6, 11వ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తారని చెప్పినప్పటికీ ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి యోగకారకుడు ఆయన దశమ స్థానంలో వక్రించి సంచారం చేయబోతున్నారు. ఈ ఒక మాసంలో ముఖ్యంగా మనకి కుజుడు ఒక మార్పు అనేది జూలై 12వ తేదీ వరకు వ్యయస్థానంలో, తదుపరి జన్మరాశిలో సంచారం. జన్మరాశిలోనే గురుగ్రహ సంచారము. చూడండి, ఈ లాభస్థానంలో ఉంటున్న రాహువు, తర్వాత తృతీయానికి వెళ్ళి సంచారం చేయబోయే సూర్యుడు, ఈ బుధ శుక్రులు ఇచ్చే ఫలితాలు ఒక ఎత్తు అయితే, మనకి జన్మరాశిలో ఉంటున్న కుజ మరియు గురువు వలన వచ్చే ఫలితాలు ఒక ఎత్తు. ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువ చేయవలసి ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేయవలసి ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు. వ్యయాధిపతి జన్మరాశికి వచ్చినప్పుడు అష్టమాధిపతి, పైగా గురువు గారు అష్టమాధిపతి కూడా జన్మరాశిలో సంచారము. ఆకస్మికంగా ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో కొన్ని విధమైన ఘర్షణ వాతావరణం, లేదా ఇంట్లో ఏదో తెలియని ఒక బాధ లాంటిది, ఏదో తెలియదు మనకు, బాధ ఎందుకు వస్తుందో బాధ తెలియదు, అలాంటి బాధలు రావడానికి, తర్వాత మీరు ఏ తప్పు చేయకపోయినా మీకు ఒక అడ్వైజ్ అనేది వస్తూ ఉంటుంది. నువ్వు ఇలా ఉంటున్నావు, నువ్వు ఇలా చేసుకోవాలి అన్నట్టుగా మిమ్మల్ని కించపరిచి మాట్లాడే వాళ్ళ ఒక సంఖ్య అనేది కూడా ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక మాసంలో ఎస్పెషల్లీ మిమ్మల్ని వాడుకొని వదిలే ఒక ఆస్కారం ఉంటుంది. అది వాడుకొని వదిలేయడం అని అంటే మీ పనిలో కావచ్చు. ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నారు, మీ యొక్క వీక్నెస్ని యూజ్ చేసుకొని, సార్ కొంచెం ఈ పని చేసి పెట్టండి అని చెప్తారు. మీరు చేసి పెట్టడము, తర్వాత మిమ్మల్ని వాళ్ళు వదిలేస్తారు, పక్కన పెట్టేస్తారు. సో ఇలా ఎక్కువగా ఉంటాయి. అంటే మిమ్మల్ని జస్ట్ ఆ ఒక్క సమయానికి మిమ్మల్ని, ఆ ఒక్క పనికి మిమ్మల్ని తీసుకొని మళ్ళా మిమ్మల్ని వదిలేయడం, ఇలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శారీరకంగా కొద్దిగా ఆయాసం లాంటిది, ఆరోగ్యపరమైన ఇబ్బందులు,
తర్వాత ఒక 1/2 కిలోమీటర్ నడవగానే మనకి ఆయాసం అనేది వచ్చి రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈ మాసంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వృషభ రాశి వాళ్ళు ఎంత మనకి ఖర్చులున్నప్పటికీ అంత డబ్బు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనకి లాభస్థానంలో ఉంటున్న రాహు, తృతీయంలో వస్తున్న సూర్యుడు, బుధ, శుక్రుల వలన ఏదో ఒక రూపంగా లబ్ధి అనేది వస్తూ ఉంటుంది. ఖర్చు అవుతూ ఉంటుంది. లబ్ధి కూడా వస్తూ ఉంటుంది. ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు ఇంత ఖర్చు అవుతుందో మీకు అర్థం కాదు. ఇలాంటి ఒక సిట్యుయేషన్ కూడా ఫేస్ చేయాలి. ముఖ్యంగా చూడండి, ఈ ఒక్క మాసంలో, జులై మాసంలో వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే దాన్ని చేయాలా వద్దా, లేదా నిలబెట్టుకోవాలి, ఆ ఒక విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో ఉంటున్న గురువు, జన్మరాశిలో ఉంటున్న కుజుడు వలన కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఆవేశం, ఒక ఆర్భటం లాంటిది చేయడము, సడన్గా కోపం పెరిగిపోవడము, మీ భార్య లేదా భర్త మీద విసిగిపడడం లాంటిది, చిరాకు పడడం లాంటిది, ఇలాంటివన్నీ కూడా మీరు చూసే ఆస్కారం ఉంటుంది. అయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు. ఉద్యోగం లభించే సూచనలు కూడా ఉంటాయి. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారంలో చాలా జాగ్రత్తలు వహించాలి ఈ ఒక సమయంలో. తర్వాత ట్రేడింగు, బిజినెస్ చేసే వాళ్ళకి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా కుటుంబంలో కొన్ని అనుకోని ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది రావడము, ఏదో ఒక తెలియని ఒక వింతలాగా ఏదో మనసులో ఒక భారం లాంటిది పెరిగిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మొత్తానికి వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మీరు గురువుకి, కుజుడికి సంబంధించిన ధాన్యాలు, కందిపప్పు, శనగలని రాత్రిపూట ఒక గుప్పెడు నానబెట్టేసి ఉదయాన్నే మీ ఇష్ట దేవత కావచ్చు, విష్ణు ఆరాధన చేయొచ్చు. విష్ణు ఆరాధన చేసుకొని ఈశ్వరుని ప్రార్థించుకొని ఈ యొక్క గోచరంలో ఉంటున్న జన్మరాశిలో ఉంటున్న గురు కుజుల ఒక ఇబ్బందుల నుంచి బయటపడాలి, ఆ ఒక దోషం తగ్గాలని మొక్కుకొని ఏదైతే నానబెట్టి ఉంటారో వాటికి బెల్లం కలిపి ఎద్దులకి తినిపించండి. ఒకవేళ ఎద్దులు దొరక్కపోతే ఆప్షన్ పెట్టుకోండి ఆవులకి. ఎద్దులకి మాత్రం ఖచ్చితంగా ఎద్దులనే మీరు ప్రయత్నం చేయండి. ఒక 27 రోజులు మీరు వరసన ఇలా తినిపిస్తూ వెళ్ళండి. వచ్చే చేంజెస్ మీరు చూడండి, కామెంట్ రూపంలో పెట్టండి. తర్వాత ఈశ్వరుడికి తప్పనిసరిగా అభిషేకాలు ఎక్కువ చేయించండి. తప్పనిసరిగా ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.